లెంట్ కాలంలో 15వ రోజు రెండవ శుక్రవారం మనల్ని దేవుని ద్రాక్ష తోటలో నమ్మకమైన పనివారులుగా ఉండమని మరియు క్రీస్తును మన జీవితానికి మూలరాయిగా చేసుకోవాలని చెబుతోంది. దుష్ట ద్రాక్ష తోట మాలికల ఉపమానం ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలను బాధ్యతలను ఇచ్చారు. కానీ మనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గౌరవిస్తున్నామా లేదా తృణీకరిస్తున్నామా? లోకము తృణీకరించిన యేసుక్రీస్తే మన రక్షణకు ముఖ్యమైన మూలరాయి అని ఈరోజు సందేశం. ప్రార్థన. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ లెంటు కాలంలో 15వ రోజు నీ సన్నిధిలో మోకరిల్లుతున్నాము. ప్రభువా, లోకము తృణీకరించిన బట్టికి మా రక్షణకు మూలరాయిగా ఉన్న నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి నీకు స్తోత్రములు. తండ్రి, నీవు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను, తలాంతులను నీ మహిమ కోసం ఉపయోగించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. నీ కుమారుని పట్ల గౌరవం లేని ద్రాక్షతోట మాలికల వలె మేము ఉండకుండా నీ చిత్తాన్ని నెరవేర్చే నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మా హృదయాలలో క్రీస్తుకు అగ్రస్థానం ఇచ్చి ఆయన పునాది మీద మా జీవితాలను కట్టుకుని నిర్మించుకునే కృపను మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి.